హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? శ్రీస్ డైరీ ఛానల్ని చూస్తున్న వారందరికీ నా నమస్కారాలండి. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాల్లో 3వ స్తోత్రం గురించి తెలుసుకుందామండి. అర్థం: మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. ఓం మనోరూపేక్షు కోదండాయై నమః. అమ్మవారు ఒక చేతిలో చెరకు బిల్లు ధరిస్తుంది. దీనిని సంస్కృతంలో పుండ్రేక్షువు అంటారు. తెలుగులో నామాల చెరకు అంటారు. నామాల చెరకు ఆపాద మస్తకం మధురంగా ఉంటుంది. అమ్మవారు తన మనస్సును చెరకుగడగా మార్చి దానినే విల్లుగా చేసుకుని చేతిలో ఉంచుకుంది. ఈ మనోరూపం అయిన మాధుర్య శక్తికి లొంగని వారు ఎవరుంటారు? ప్రేమతో ఎవరినైనా లొంగ తీసుకోవచ్చును. భయపడడం వల్ల వచ్చే ఫలితం శూన్యం అని అమ్మవారు భావిస్తున్నారు. ఇది అమ్మవారి క్రియాశక్తి. మనస్సును అదుపులో పెట్టి ఆ మనస్సులో మాధుర్యాన్ని నింపే శక్తిని చేతిలో పెట్టుకున్న అమ్మవారిని లలితా త్రిశతిలో అతి మధుర చాపహస్తాం అని ధ్యానిస్తారు హయగ్రీవుడు. ధనస్సు శత్రువులను చంపే ఆయుధం. కానీ అమ్మవారి ధనస్సు కామ క్రోధాది అంతఃశత్రువులను అదుపులో పెట్టే ఆయుధం. అందుకే ఈ ఆయుధం పరమ పవిత్రం, శక్తివంతం. ఈ ఆయుధంతో అమ్మవారు మన బుద్ధిని కూడా సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. దేవీ భాగవతం ప్రారంభంలో బుద్ధియానః ప్రచోదయాత్ అనే వేదమంత్రం ఉంది. బుద్ధిని తద్వారా మనస్సును ప్రేరేపించేది అమ్మవారేనని దీనివల్ల తెలుస్తుంది. ఈ యుగంలో అందరికీ మనశ్శాంతి కరువైపోతుంది. నిమిషానికి ఒక విధంగా మన మనస్సులు మారిపోతున్నాయి. అందువల్ల మనశ్శాంతికి, మనస్సును అదుపులో పెట్టుకోవడానికి, బుద్ధి సక్రమంగా ప్రవర్తించడానికి మనోరూపేక్షు కోదండాయై నమః అనే ఈ మంత్రాన్ని పఠిస్తే మంచిది. పంచ తన్మాత్ర సాయకాయై నమః. భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం అనబడేవి పంచభూతాలు. వీటిని తన్మాత్రలు అనగా గంధం, రూపం, రసం, స్పర్శ, శబ్దం ఈ 5ంటిని 5 పుష్పబాణాలుగా చేసి అమ్మవారు తన చేతిలో ధరించారు. తామర పువ్వు, శోకం, మామిడి పువ్వు, నవమల్లిక, నల్ల కలువ ఇవి ఆ పుష్పబాణాలు. వీటికే హర్షణం, రోచనం, మోహనం, శోషణం, మారణం అని పేర్లున్నాయి. వీటితో అమ్మ సమస్త లోకాలను నడుపుతున్నది. మన శరీరం పంచభూతాల కలయికతో ఏర్పడింది. అందుకే దీనిని పాంచభౌతిక శరీరం అంటారు. వీటిలో ఒక్కొక్కటి ఎక్కువగా, ఒక్కొక్కటి తక్కువగా ఉండడం వల్ల అవయవాలలో లోపాలు ఉంటాయి. ఈ లోపాల వల్ల, ఈ తన్మాత్ర లోపాల వల్ల చెవుడు, చర్మ రోగాలు, దృష్టి దోషాలు, జీర్ణ సంబంధ రోగాలు, ఉష్ణ రోగాలు వస్తుంటాయి. తరచూ దుఃఖం పొందేవారు ఈ మంత్రాన్ని జపిస్తే దుఃఖం తొలగి సుఖం లభిస్తుంది వారికి. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. అమ్మవారు అరుణవర్ణంతో ప్రకాశిస్తుంది. ఆ కాంతి లోకాలపై ప్రసరిస్తుంది. ఆ మహాకాంతి ప్రవాహంలో బ్రహ్మాండం నిమజ్జనం అయిపోయినట్లు కనబడుతోంది. అనగా అమ్మవారి శరీరం నుండి వస్తున్న కాంతి తప్ప ఇంకా లోకాలు కనబడని అద్వైత స్థితి అన్నమాట. తన కాంతితో లోకాలన్నీ నిండేలా చేసేస్తుంది అమ్మవారు. అమ్మవారి శరీర కాంతి ఎంత శక్తివంతమైనదో గ్రహించండి. కనకనలాడే నిప్పులు ఏ రంగులో ఉంటాయో అమ్మ కూడా అలాంటి రంగులోనే ఉంటారు. అందుకే వేదం అమ్మవారిని తామగ్ని వర్ణాం తవసా జ్వలంతీన్ అని వర్ణించింది. ఈ అరుణకాంతి ఆరోగ్యాన్నిస్తుంది. అమ్మవారి శరీర కాంతిని మానసికంగా దర్శించే వారికి స్వస్థత వచ్చి తీరుతుందని శివుడు స్వయంగా చెప్పారు. ఉదయిస్తున్న సూర్యుని కాంతిని శరీర వర్ణంగా చూపిస్తూ శారీరక మానసిక రోగాల్ని తొలగిస్తున్నదని కాళికా పురాణం చెబుతోంది. రోగాలలో భయంకరమైన రోగం కుష్టు రోగం ఈ మంత్ర జపం వలన తొలగుతుంది. 4వ స్తోత్రం: చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. చంపకం అంటే సంపంగి, పున్నాగం అంటే సురపొన్న, సౌగంధికం అంటే ఎర్ర కలువ. కలువజాతికి చెంది చాలా రేకులతో ఉండి సౌగంధికం అని పిలువబడే పువ్వులు రేకులతో ఉంటుంది. సౌగంధికం అని పిలువబడే పువ్వులు హిమాలయాల్లో ఇప్పటికీ ఉన్నాయి.
చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక పుష్పాలతో ప్రకాశించే కొప్పుతో అమ్మ దర్శనం ఇస్తుంటారు. శ్రీ కాళహస్తీశ్వర మహాత్యంలో ధూర్జటి కవి నత్కీరోపాఖ్యానంలో ఒక విశేషాన్ని వర్ణించారు. శివుడు ఒకానొక అర్చకునికి కొన్ని కవితలు వ్రాసి ఇచ్చారట. ఆ కవితలలో ఒకటి ఇది: సింధుర రాజగమన దమ్మిల్ల బంధంబు సహజ గంధంబు, అనగా ఒకానొక ఉత్తమ సుందరి జుట్టు సహజ సువాసనతో ఉంది అని భావం. అమ్మవారి కేశాలు పైన చెప్పిన పువ్వుల వాసనతో కూడినవని, అసలు ఆ పువ్వులకు కూడా అమ్మవారే తన కేశాల్లో ధరించడం ద్వారా సుగంధం వచ్చిందని అర్థం. సకల పాపాలు కేశాలను ఆశ్రయిస్తాయి. కేశాలను సుగంధం అంటే పాపరాహిత్యం, పవిత్రతత్వం. మహాపుణ్య సంపద ఉంటే జుట్టు సుగంధాన్ని వెదజల్లుతుంది. అందుకని అమ్మవారి కేశపాశాలను స్మరించండి. మీ పాపాలని కడిగి వేసుకుని సద్బుద్ధిని పొందండి. కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. అమ్మవారి కిరీటం నిండా కురువిందమనులు వరుసగా కూర్చోబడి ప్రకాశిస్తుంటాయి. అమ్మవారి శరీర కాంతి అరుణవర్ణమే. కిరీటంపై ఉన్నవి ఎర్రని కెంపులే. కామానురాగ కురువింద జైషు అంటారు శ్రీకృష్ణుడు. కురువిందమనులు ఎర్రగా ఉండి వాటిని కెంపులు అంటారు. కామాన్ని, అనురాగాన్ని పెంపొందింపజేస్తాయి. గరుడ పురాణంలో వీటిని ధరిస్తే హరిభక్తి పెరుగుతుందని చెప్పారు. హరిభక్తి వల్ల కీర్తి, సంపదలు లభిస్తాయి. శిరోమణి అయ్యే భాగ్యం కురువిందమనులకు ఉంది కనుక ఈ మనులను కిరీటంపై ధరించిన అమ్మను ధ్యానిస్తే తన సాటి వారిలో తాను గొప్పవాడవుతాడు. 5వ స్తోత్రం చూద్దామండి. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభమృగనాభివిశేషక. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అమ్మవారి నుదుటి ప్రాంతం అష్టమి నాటి చంద్రునిలాగా చాలా అందంగా శోభిస్తుంటుంది. పాఠ్యం నుండి చంద్రుడు పౌర్ణమి వరకు అభివృద్ధి చెందుతాడు. అష్టమి మధ్యరాత్రి. ఆనాటి చంద్రుడు సమానమైన అర్ధభాగంలో ప్రకాశిస్తాడు. అనగా అర్ధచంద్రుడు ఎక్కువ తక్కువలు లేకుండా సమానంగా ఉంటాడనమాట. ఈ చంద్ర దర్శనం వల్ల మనలో కళాశక్తి, శక్తి పెరుగుతాయని మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. అమ్మవారికి అష్టమి, నవమి, చతుర్దశి ఈ 3 తిథులు చాలా ఇష్టమైనవని మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతిలోని 4వ శ్లోకం వల్ల తెలుస్తోంది. అందుకే ఆనాటి చంద్రుని రేఖలో తన షోడశ కళలు ఉంటాయని తన నుదుటిని అర్ధచంద్రాకారంలో ఊహించి తన ముఖం చూసి తనను ధ్యానించిన వారిని సర్వ కళలతో విరాజిల్లే వ్యక్తిగా తీర్చిదిద్దుతానని అమ్మవారు స్వయంగా హయగ్రీవునితో చెప్పింది. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, సాహిత్యం వంటి కళలలో అభివృద్ధి పొందగోరే వారికి ఈ మంత్రం ఒక గొప్ప వరం. ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక. అమ్మవారి ముఖం చంద్రబింబంలా ఉంది. చందమామలో మచ్చ ఉన్నట్లుగా అమ్మవారి ముఖ చంద్రబింబంలో కూడా ఒక వస్తువు శోభిస్తోంది. ఇంతకీ ఏమిటా మచ్చ అంటే కస్తూరి తిలకం. అమ్మవారు తన నుదుట కస్తూరిని బొట్టుగా పెట్టుకుంటారు. ఆ బొట్టు అమ్మవారి ముఖం అనబడే చంద్రబింబంలో మచ్చలాగా శోభిస్తోంది. దీనిని రూపకాలంకారం అంటారు. అమ్మవారి ముఖానికి చంద్రునికి అభేదం ఇందులో చెప్పారు. కస్తూరి తిలకాన్ని ధరిస్తే జీవితంలో ఆహారానికి కొరత ఉండదు. విష్ణువు కస్తూరిని ధరించడానికి గల కారణం తాను పోషకుడినని లోకానికి తెలియజేయడం కోసమే. అమ్మవారు త్రిమూర్తి స్వరూపిణి కనుక విష్ణువు కూడా ఆమెయే. 6వ స్తోత్రం చూస్తామండి. వదన స్మర మాంగళ్య గృహతోరణ ఝిల్లిక వక్త్ర లక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. వదన స్మర మాంగళ్య గృహతోరణ ఝిల్లిక. అమ్మవారి ముఖంలో కనుబొమ్మల జంట మన్మథుని శుభప్రదమైన గృహతోరణం లాగా ఉంటుంది. మన్మథుని ఇల్లు మంగళప్రదమైనది, సకల శుభాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంటికి తోరణం ఉండాలి. తోరణాలు కట్టిన ఇంటిలో సకల సంపదలు ఉంటాయి. అమ్మవారి కనుబొమ్మలు మన్మథుని గృహతోరణాల వలె ప్రకాశిస్తున్నాయి. మన్మథుని భస్మం నుండి భండాసురుడు పుట్టాడు. వాడిని చంపడానికి అమ్మవారు లలితగా రూపం ధరించి ప్రత్యక్షమైంది.
ఈ రూపంలో ఉన్న అమ్మ ముఖం మన్మథ మాంగళ్య గృహం అయితే దానికి తోరణం అమ్మవారి కనుబొమ్మలు. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఉత్తమ స్త్రీల కళ్ళు చేపల వలె ఉంటాయి. అందుకే అటువంటి స్త్రీని మీనాక్షి అంటారు. చేపలు నదీ ప్రవాహంలో కదులుతుంటే చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. అమ్మవారి ముఖకాంతి ప్రవాహంలా ఉందంట. ఆ ప్రవాహంలో అమ్మవారి కళ్ళు కదులుతున్న చేపల వలె ఉన్నాయట. ఇది పరిణామానికి అర్థం. చేపలు మనలాగా కంటి మీద రెప్ప వేసి నిద్రపోవు. ఎందుకంటే వాటికి అసలు కనురెప్పలే ఉండవు. రెప్పవేయక నిద్రపోయే ఏకైక జీవి చేప ఒక్కటే. అమ్మ చేపల వంటి కళ్ళతో ఎందుకు దర్శనమిస్తోంది మనకి? భక్తులను కంటి మీద రెప్ప వాల్చకుండా నిరంతరం కనిపెట్టి రక్షించడానికి. అమ్మవారి అనుగ్రహం పొందిన వాడికి మాట వరుసకు కూడా ప్రమాదం రాదు. సాధారణంగా ప్రాణులు తమ పిల్లలను పాలిచ్చి పెద్ద చేస్తాయి. కానీ చేప తన పిల్లలకు పాలనిచ్చి పెంచదు. కేవలం చూపులతోనే వాటిని అభివృద్ధి చేస్తుంది. చేప చూపుకే దాని పిల్లలు పెరిగి పెద్దవై వృద్ధి పొందుతాయి. అమ్మవారు కూడా తన చూపులతో తన సంతానమైన మనలందరినీ పోషించి వృద్ధి చేస్తుంది. ఆ తల్లి కటాక్షం పొందడానికి మనకి మంత్రం పాశుపతాస్త్రం లాంటిది. అందరికీ నేను ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నానండి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు 182 ఉన్నాయండి. ఈ రోజుటికి 6 వరకే అర్థాలు తెలుసుకున్నాం మనము. రోజు కంటిన్యూషన్గా నేను అర్థాలు చివరి వరకు చెప్తానండి. అందరూ మిస్ చేయకుండా డైలీ అర్థాలు తెలుసుకుని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠనం చేయండి. మీకందరికీ మీనింగ్స్ అర్థమైతే నచ్చితే శ్రీమాత్రే నమః అని కామెంట్స్లో రాయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.